ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, థాయిలాండ్లో స్కూల్లో గన్ ఫైర్ది మీకు ఆల్రెడీ నేను వీడియోస్ పంపడం జరిగింది, మీరు కూడా చూసి ఉంటారు. 14 years ఓల్డ్ స్టూడెంట్ 9th క్లాస్ చదువుతున్నాడు. మరి స్కూల్ పరిసరాల్లో గన్ ఫైర్ చేయడము, చాలామంది ఇంజ్యూర్ అయ్యారు, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. థాయిలాండ్లో అసలు ఈ గన్ కల్చర్ అనేది, స్టూడెంట్ స్కూల్కి గన్ తీసుకురావడం అనేది అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటే? మామూలుగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. థాయిలాండ్లో గన్ మనలాగే లోకల్ అడ్మినిస్ట్రేషన్లో గన్ లైసెన్స్కి అప్లై చేసుకుంటే వాళ్ళు యాంటీటిజెంట్స్ వెరిఫై చేసి మీకు థ్రెట్ ఉందని కానీ బిజినెస్ చేసుకుంటున్నారని కానీ తెలిస్తే దానికి కొంచెం విరివిగానే, ఇండియా కంటే కొంచెం విరివిగానే లైసెన్సెస్ ఇస్తారు. అయితే ఈ లైసెన్స్ హోల్డర్కి 20 ఏళ్ళు నిండి ఉండాలి. అట్లాంటప్పుడే థాయిలాండ్లో మీకు గన్ లైసెన్స్ ఇస్తారు. గన్ లైసెన్స్ ఇస్తారు అంతేనా అంటే, మీరు దాన్ని షూటింగ్లకు వాడుకోవచ్చు, గన్ లైసెన్స్ ఇచ్చింది మీ భద్రతకు వినియోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఇది ఉంది, ఆ గన్ని పబ్లిక్లో కూడా బజార్లు తిప్పుతూనో చూపిస్తూనో తిరగవచ్చు. ఆ కంట్రీలో అది ఉంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, లోకల్ అడ్మినిస్ట్రేషన్లు మీ దగ్గర క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా అని చూస్తారు. అంతేగాని 14 ఏళ్ల కుర్రోళ్ళకి 10 ఏళ్ల కుర్రోళ్ళకి గన్నులు ఇవ్వరు. కాకపోతే ఇంకోటి ఏమంటే, థాయిలాండ్లో మీకు లైసెన్స్డ్ గన్నులు ఎన్ని ఉన్నాయో అన్లైసెన్స్డ్ గన్నులు అంతకంటే ఎక్కువ ఉంటాయి, విరివిగా దొరుకుతాయి. సో అందువల్ల గన్ లైసెన్స్ ఉన్నా వాళ్ళకి ఎంతైతే, లేకుండా ఇల్లీగల్గా పెట్టుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది అక్కడ. అయితే ఈ కుర్రాడు మరి లైసెన్స్ ఎవరిది, లైసెన్స్డ్ గన్నా అది ఎవరిది, అది 9mm పిస్టల్ లాగా ఉంది. పిస్టల్లో ఎన్ని లోడ్ అవుతాయి? బహుశా కొత్త పిస్టల్ ఇప్పుడు మామూలుగా అయితే 6 రౌండ్లు 8 రౌండ్లు ఉండేవి, ఇప్పుడు 10 రౌండ్లు ఏమో లోడ్ అయినాయి అంటారు. అయితే ఆయన ఇంట్లో తాతయ్యని అమ్మమ్మని ఇద్దరిని చంపేశాడు, నానమ్మని చంపేశాడు, స్కూల్కి వచ్చాడు. సో అక్కడ ఇద్దరిని చంపినందుకు 2 బుల్లెట్లు వేస్ట్ అయి ఉంటే పోయేది ఇంకా 6 బుల్లెట్లే. కానీ స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా టోటల్ 8 మంది డైడ్. ఇంట్లో 2 పోతే ఆ స్కూల్లో కూడా టీచర్లు 2 ఏమో డైడు, స్టూడెంట్లు డైడు, 22 మందికి ఇంజురీస్ అయినాయి. అంటే వాడు ఎన్ని బుల్లెట్లు వాడిండాలా అని చూడాలి. మళ్ళీ లోడ్ చేసుకొని వాడా, ఎందుకు వాడాడు, చివరికి వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే వీడు డెఫినెట్గా మెంటల్ అన్నా అయి ఉండాలా, 100కి 100 పాళ్ళు. లేకపోతే 14 ఏళ్ల కుర్రాడు, 9th క్లాస్ కుర్రాడికి లోక జ్ఞానం ఉంటుంది. అమ్మమ్మను తాతయ్యను చంపిన తర్వాతే వాడికి అరే మా మనుషుడు, మామూలుగా మనవాళ్ళకి మనవరాళ్ళకి అమ్మమ్మకి నాన్నమ్మకి తాతయ్యకి వాళ్ళ పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. అట్లాంటిది వాళ్ళనే చంపాడు అంటే డెఫినెట్గా ఈ ఈజ్ ఎ మెంటల్ ఫెలో, డెఫినెట్గా మెంటల్. లేకపోతే స్కూల్లోకి వచ్చి టీచర్లను చంపడం ఏంటి, తోటి స్టూడెంట్ని చంపడం ఏంటి, చివరికి తాను చంపుకోవడం ఏంటి? ఆయన డెఫినెట్గా ఈ పిచ్చివాడు అయి ఉంటాడు. ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ చరణ్ రావికుల్ అని ఆ దేశపు ప్రైమ్ మినిస్టరు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ దేశంలో గన్ లైసెన్స్ వ్యవస్థ పైన ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. బహుశా 1-10 రోజుల్లోనే కొత్త చట్టాన్ని అక్కడ రూపొందిస్తారు, దాన్నే అమలు చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ కాకుండా, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇంకొంచెం సివిరిగా వాళ్ళ గురించి చేయాలా. అది కాకుండా గన్ లైసెన్స్ ఎవరైనా బజార్లు తిరగడానికి, ఇవన్నీ కొన్ని పకడ్బందీగా దీని గురించి చట్టాన్ని తేవాలనేది ప్రయత్నం చేస్తున్నారు. బహుశా 1-2 వారాల్లో ఈ ప్రయత్నం ఫలిస్తుంది, కొత్త గన్ లైసెన్స్ కూడా తెస్తారు. ఏది ఏమైనా మన ఊర్లలో కూడా, ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్, నాకు ప్రైవేట్ గన్ ఉంటుంది. ఉన్నప్పుడు మేము ఏం చేస్తాము, లాకర్లో పెట్టి లాకర్ తాళం వేసి ఆ తాళాలను ఎవరికి తెలియకుండా దాచేసి, అదే కాకుండా ఆ పెట్టిన బీరువాకు కూడా తాళం వేసి ఆ బీరువాలు కూడా మన దగ్గర, తాళాలు కూడా మన దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే అది పిల్లలు తెలియకుండా, చిన్నపిల్లలు ఉండే వ్యవహారం. ఎవరైనా పిల్లలు తెలియకుండా ట్రిగ్గర్ నొక్కితేనో, అదే కాకుండా ఇంట్లో పెట్టేటప్పుడు అందరూ కూడా గన్ని, రివాల్వర్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి, లోడ్ చేసి ఉంచకండి. లోడ్ చేసి బహుశా మీకు ఎవరైనా ప్రత్యర్థులు వచ్చి ఇంటిపైన దాడి చేసి
మీరు గన్ను తీసుకునే వ్యవధి కూడా ఇవ్వలేరు. చాలామంది గన్లు పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కూమింకో పోయినప్పుడు ఎక్కడన్నా పడుకున్నప్పుడు తల కింద పెట్టుకొని పడుకుంటాం, నడుముకే పెట్టుకొని పడుకున్న రోజులు సందర్భాలు ఉన్నాయి. లాక్ చేసేసి లోడ్ చేసుకొని లాక్ చేసి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన చాలామందికి బిజినెస్ చేసే వాళ్ళకి, చాలామంది విఐపీలకి సొంతంగా గన్లు ఉంటాయి. ఆ గన్లు చూడండి, ఎవరన్నా దీంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ కంట పడకుండా చెప్పండి, దాన్ని లోడ్ చేయకుండా పెట్టుకోండి. లోడ్ చేసి పెడితే ఎవరైనా పొరపాటున చిన్నపిల్లలు ఆ ట్రిగ్గర్ నొక్కితే, అదే కాకుండా కొన్ని గన్లకి సేఫ్టీ క్యాచ్ ఉండదు. సేఫ్టీ క్యాచ్ లేకపోతే డేంజర్. కాబట్టి ఒకవేళ సేఫ్టీ క్యాచ్ ఉన్నా లేకపోయినా ఒక దగ్గర వెపన్ పెట్టండి, ఇంకో దగ్గర ఆమినేషన్ పెట్టండి. ఎందుకంటే టైము, గన్ దొరికిన తర్వాత ఆమినేషన్ ఎక్కడ పెట్టానని వెతికి ఏమన్నా తీసుకున్నదని కూడా టైం పడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు సేఫ్టీగా ఉంటారు. కాబట్టి మన ఇళ్లలో గన్లు ఉంటే మాత్రం దయచేసి పిల్లల కంటపడకుండా చేయండి. అదే కాకుండా ఒకవేళ గన్ను ఉంది అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కూడా దానివల్ల వచ్చే అనర్థాలను కూడా చెప్పండి. పొరపాటున గన్లో మీ చేతికి పోయి ఉత్సాహంగా ఎట్లా పేలుతుందో చూద్దాం అనుకుంటే మీరు జైలుకు పోతారు, జైల్లో గడపాల్సి వస్తుంది. ఇల్లీగల్గా దాన్ని ముట్టుకోకూడదు. 21 ఏళ్ళు నిండినోడే ఉండాలా, లైసెన్స్ ఎవరి పేరు మీద అయితే ఉందో అతనే హోల్డ్ చేయాలా. కాబట్టి ఇతర వాళ్ళు ఎవరైనా ఆ గన్నును ముట్టుకుంటే అది చట్ట ప్రకారం విరుద్ధం, మిమ్మల్ని జైలుకు పంపిస్తారు అనేది కూడా పిల్లలకి కొంచెం ట్యూషన్ లాగా చెప్పండి. లేకపోతే ఇట్లాంటి సందర్భాలు జరిగితే చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. కాబట్టి గన్లు ఉండేవాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించి దీని గురించి అన్ని విషయాలు కూలంకషంగా ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పడం అవసరం. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది ఇంకా విచారణ చేస్తున్నారని చెప్పి ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతున్నాయి సార్. అయితే మీరు అన్నట్టుగా అబ్బాయికి అంటే మానసికంగా అబ్బాయి ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నాడని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇంతమందిని చంపినారు, 22+8 30 మంది పైన దాడి చేశాడంటే ఒక స్ట్రెచ్గా చేయదు, మళ్ళీ లోడ్ చేసి ఉంటారేమో అనుకుంటాను. లోడ్ చేయాలంటే ఆ అబ్బాయికి గన్ను గురించి పూర్తి అవగాహన ఉంది, ఏ విధంగా లోడ్ చేయాలా. ఆ లోడ్ చేసే అవగాహన ఉండేవాడైతే డెఫినెట్గా తగిలితే చనిపోతారనేది కూడా తెలిసి ఉండాలి. కాబట్టి డెఫినెట్గా అబ్బాయి 100కి 100 పాళ్ళు దాని గురించి మొత్తం తెలిసిన వాడై ఉంటాడు. రెండోది పిచ్చివాడై ఉంటాడు, మెంటలీ డిస్టర్బ్డ్, మెంటల్గా పిచ్చోడై ఉంటాడు. అతనే ఆ విధంగా చేశాడు. లేకపోతే కొంచెం సెన్స్ ఉన్న 14 ఈ కాలంలో 6th క్లాస్ అబ్బాయిలు 7th క్లాస్ అబ్బాయిలకి మీరు ఫోన్ తీసుకోండి, వాళ్ళకి మనకి ఏమి తెలియదు, నాకు ఇదేం రావడం లేదు చూడమంటే 6th క్లాస్ అమ్మాయి వచ్చి అన్నీ ఇది ఉంది అది ఉంది అది ఉంది అని చెప్తారు. అబ్బాయి వచ్చి చెప్తాడు 9th క్లాస్లోనే, అసలు 5th క్లాస్ 6th క్లాస్లోనే మనకంటే ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తారు. టెక్నాలజీ బాగా తెలుసు వాళ్ళకి, ఏ ఛానల్ పెడితే ఏమేమి వస్తాయో మనకంటే ఎక్కువగా తెలుసు. కాబట్టి గన్ను 14 ఏళ్ళ అబ్బాయి ఇంట్లో గన్ను ఉంది అంటే దాన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందనేది 100కి 100 పాళ్ళు కుర్రోడికి తెలుసు. థ్యాంక్ యూ.